ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్ ప్రకారం చూసుకుంటే మీరు బిజినెస్ క్వాలిటీ గురించి చేస్తున్నారా వాళ్ళతో అండ్ ప్రైస్ డిఫరెన్షియేట్ గురించి చేస్తున్నారా? యాక్చువల్గా నేను ట్రేడింగ్ చేస్తే మాత్రం 100% నేను ఒక ప్రోడక్ట్ ఇచ్చి అమ్మానంటే మాత్రం క్వాలిటీకి టాప్ ప్రియారిటీ ఉంటుంది. ఓకే. ఇంకోటి క్వాలిటీ సర్వీస్ కూడా. Hmm. ఈవెన్ ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా వాడు సర్వీస్ ఇవ్వలేకపోతే అక్కడ ఫుల్ బిజీ ఉండి ఆ ఫ్యాక్టరీ మనకు సర్వీస్ ఇవ్వలేదంటే కూడా వేస్టే కదా. ఇక్కడికి మనం క్వాలిటీ అని చెప్పి హై ప్రైస్ తో తెస్తాం ఒక ప్రోడక్ట్, తెచ్చాక ఇక్కడ అది ప్రాపర్ గా పని చేయలేదు, దానికి రెస్పాండ్ అవ్వలేదు, డిలే సర్వీస్ అవుతే మనమే కదా రెస్పాన్స్. దానివల్ల కూడా ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ రెండింటిని మనం చూసుకోవాలి. ట్రేడింగ్ అంటే మేజర్ నేను చేస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికన్నా ఒక సోర్స్ కావాలి, పలానా మెటీరియల్ అక్కడ ఉంది, ఇక్కడికి ఇండియాకి చేర్చాలంటే ఏం చేయొచ్చు అంటే మనం ఆ కంప్లీట్ ఎంటైర్ చైన్ ని మనం మెయింటైన్ చేస్తాం, డోర్ టు డోర్ డెలివరీ చేస్తాం. అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలో కొన్న దగ్గర నుంచి మన లోకల్ గోడౌన్, చైనాలో గోడౌన్కి వచ్చి అక్కడ కంటైనర్ లోడ్ అయ్యి ఇక్కడ చెన్నై ముంబైకి వచ్చి అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ అయ్యి బయటకు వచ్చి మెటీరియల్ అక్కడ నుంచి లోకల్ వెహికల్లో లోడ్ అయ్యి అక్కడ నుంచి మీ డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు హ్యాండిల్ చేస్తాం. అట్లాంటి బిజినెస్ నేను చేస్తున్నాను.